అంటే ఓన్లీ స్టోరీ పైన ఓన్లీ కామెడీ పైన బేస్ చేసుకొని వెళ్ళింది సినిమా అంతా. సినిమాలో మెయిన్ లైన్ అనేది చాలా తక్కువ, దాని మీద బేస్ లేదు. మార్కెట్లో కూడా అది చాలామంది విమర్శించారు కూడా. ఏమని? స్టోరీలో దమ్ము లేదు, ఓన్లీ కామెడీ లాంగ్వేజ్ దీనిపైనే వెళ్ళింది సినిమా అంతా. రొమాంటిక్ సీన్స్. సినిమా అన్నది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం. వాస్తవం. లాజిక్కులు, సంబంధాలు, వాడు అక్కడ కార్లో పోయిండు, ఇక్కడ మోటార్ సైకిల్ మీద దిగిండు అనే లాజిక్కులు చూడకూడదు. ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నావు, ఎంటర్టైన్మెంట్గానే చూడు. నీకు భాగవతము రామాయణం చెప్తే రాముడు అడవిలో పోయినప్పుడు చెప్పులు వేసుకొని పోయిండా, కిరీటం పెట్టుకొని పోయిండా అని మనం అడగచ్చు. సినిమా ఇది. పైగా ప్రేక్షకుల యొక్క నాడి ఏం కావాలి, యూత్ ఆడియన్స్కు కనెక్ట్. నీవు ఏది ఆశిస్తున్నావు నీకు అది ఇవ్వాలి. నువ్వు అది ఇస్తేనే వస్తావు, మళ్ళీసారి వస్తావు, మళ్ళీసారి ఒక ఫ్రెండ్ తోలుకొని వస్తావు, అతను ఇంకో ఫ్రెండ్ తోలుకొని వస్తాడు. మాకు కావాల్సింది ఇది. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. దానికి ఏ లాజిక్కులు లేవు, ఏ కారణాలు లేవు. ఏం సార్? కాబట్టి మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. మీరు ఇలాగే ఎంజాయ్ చేస్తే మేము ఇంకా మళ్ళీ ఇంకో రూపంలో కూడా రావచ్చు అన్నది అక్కడ ఆలోచన. ఇంకా దీనికి డెఫినేషన్ లేదు సార్. సినిమా అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇక సూక్తులు కొన్ని ఫ్యామిలీకి సంబంధించినవి చూసేవి అవి వేరే ఉంటాయి. దాని ఆలోచనలు వేరే ఉంటాయి, దాని అంచనా అవి కూడా రావాలి. ఇప్పుడు ఇట్లా కోరుకుంటున్నారు, అమ్మాయి సీరియడ్ కాల్చడం కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బయట జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్నారు, అంతే తప్ప ఇంకా వేరేం లేదు. ఇప్పుడు 3వ పార్ట్ కూడా రాబోతుంది, ఇచ్చారు దానిపైన ఆల్రెడీ స్క్రీన్ పైన. దానిపైన మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆ సినిమాలో? ఇప్పుడు ఆ సినిమాలో క్యారెక్టర్ ఉండాలి అని అనుకుంటే ఉంటుంది. ఈ ఫాదర్ క్యారెక్టర్తో అవసరం లేదు అని అనుకున్నాను అనుకో, నా వెనక ఫోటో ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఓహో, ఇలా వచ్చారా? ఎంతసేపు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు అన్నాడు సినిమాలో, ఎందుకు డాడీ అంత చేస్తావు, అంత గుండె ఎప్పుడైతే గుండె వరకు సస్తావు చూడు, ఎప్పుడో నీకు హార్ట్ అటాక్ వస్తుంది అని అన్నారు కదా, 2-3 సార్లు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ పైల్స్ వచ్చినాయి, హార్ట్ అటాక్ వస్తుంది, పోతావు, ఎల్ఐసి వేయించినావా, ఏమైనా ఉన్నాయా పైసలు, ఇవన్నీ అన్నాడు ఆయన, అన్నాడు కదా. కాబట్టి ఒక హింట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫాదర్ క్యారెక్టర్ కంటిన్యూ కావాలి అని అనుకుంటేనేమో ఐస్టీస్గా నాకు ఎన్ని రోగాలు వచ్చినా హాస్పిటల్ పోతా, పైల్స్ వచ్చినా ఏదో వచ్చినా తప్పించుకొని వస్తా. ఫాదర్ క్యారెక్టర్ అవసరం లేదు అని అనుకున్నారు అనుకోండి, వెనక ఫోటో వేస్తారు, దండేస్తారు, మార్కస్ వచ్చి అడుగుతారు, ఏమైంది రా భయ్, ఏమైంది చిల్లానికి ఇట్లా అయింది అంటే, ఏం చేస్తాం ఆయనకు అప్పుడప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది కదా, పీకిండి అంటారు, అయిపోయి. కానీ కామెడీ సీన్ పండింది మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ. అంతే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయటం కోసం ఎన్ని మార్పులు చేర్పులైనా చేయవచ్చు. ఎన్ని మార్పులు ఇప్పుడు ఇంకా కొత్త కామెడీ ట్రాక్ రావచ్చు. ఫాదర్ ఉండకపోవచ్చు, మదర్ ఉండకపోవచ్చు, ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, వాళ్ళతో అవసరం లేదనుకుంటే డెఫినెట్లీ దే విల్ రిమూవ్ దెమ్. ఓకే, ఎస్కేప్ చేయాల్సిందే కదా, వాళ్ళని తప్పించాల్సిందే. అట్లా అంటే ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్. అట్లా ముంచుతారా తీసేస్తారని కాదు. అంత ఇప్పుడు ఇంతకన్నా మంచి హిట్ కొట్టాలి అని అంటే దానికి ఫలానా ఎలిమెంట్ అవసరము అని అనుకుంటే డెఫినెట్గా యాడ్ చేస్తారు కదా. అబ్బే ఇది వద్దండి వేస్ట్ అని అనుకున్నారు, తీసేస్తారు. సినిమాలు అన్నీ సాధ్యమే కదా. ఏం ఆశ్చర్యపోతున్నాను ఎందుకో? లేదు సార్, లేదు. నేను మీరు మాట్లాడుతుంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. చెప్పు. అంటే మీరు చెప్పినట్టుగా చాలా సినిమాల్లో ఒక మనిషి రాకపోయినా లేకుంటే వద్దు అనుకున్నా సరే దండం పెట్టి దండేస్తారు, ఖతం అయిపోయింది, అగరబత్తి పెడితే అయిపోయాయి అంతే. అంటే దాని గురించి డిస్కస్ చేయడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ ఇప్పటిదాకా మీతోటి ఏది టిల్లు 3 ఎక్కడ పోయి మొన్న 10 రోజులే కదా రిలీజ్ అయ్యి సినిమా. అంతే అంటే జరుగుతున్నప్పుడే 29 కదా రిలీజ్ అయింది. 29 అంటే 3, 9, 12 రోజులే, 11 రోజులే అయింది అంతే. ఎందుకంటే ఆ సినిమా జరిగేటప్పుడు నెక్స్ట్ సీక్వెల్ ఎలా ఉండాలి, ఈ సీన్ ఎక్కడ అటాచ్ అవుతుంది, ఆ లైన్ ఏంటి అని చెప్పేసి మామూలుగా మాట్లాడుకుంటుంటారు. నేను నా పాత్ర ఎంత ఉంటుందో తెలుసా దాంట్లో? మురళీధర్ గారు మీకు 14, 15, 16 షూటింగ్ అండి. ఓకే సార్, 14, 15, 16 అక్కడికి పోతాం అంతే. ఆడ ఏం జరుగుతుంది, ఏమున్నది, ఏం పోతుంది నాకేం తెలియదు. ఓకే, పోగానే కాస్ట్యూమ్ ఇస్తారు, కాస్ట్యూమ్ వేసుకోవాలి, పూసుకోవాలి, రండి అంటే పోవాలి, ఇగో మీ సీన్ పేపర్ అంటే చెప్పాలి, పోవాలి, దట్స్ ఆల్. అంతే. ఇది ఫ్యాక్ట్. దీంట్లో నేను చెప్తున్నాను, నేను ఎటువంటి అబద్ధాలు చెప్పను, హిపోక్రసీ చేయను. లేనిది కల్పించేసి సిద్ధు నేను ఇట్లా కూర్చుంటాం, డైరెక్టర్ నేను ఇట్లా ఆడుకుంటాం, ఇవన్నీ ఉండవు. అంటే మీరు ఆల్రెడీ ముందు నుంచి మనము చెప్తున్నారు కాబట్టి గత 1 అవర్ నుంచి ఒక సినిమా చేస్తున్నప్పుడు కలిసి చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ తోటి కానీ ఇన్ని సీన్లు చేశారు, 2 సినిమాలు చేశారు కాబట్టి డైరెక్టర్ తోటి కానీ డైరెక్టర్ నా అభిమాని డైరెక్టర్ మళ్ళీ శ్రీరామ్ గారు ఫస్ట్ రోజు పోయినప్పుడు సార్ నేను మీకు అభిమాని సార్ అన్నాడు ఆయన. మ్యాడ్ డైరెక్టర్ కూడా అంతే, కళ్యాణ్ శంకర్. ఇప్పుడు మ్యాడ్ మ్యాక్స్ వస్తున్నది తెలుసా? మ్యాడ్ మ్యాక్స్ అంటే మ్యాడ్ అంటే పిచ్చి ఒక మాట, మ్యాక్సిమం అని అర్థం. మ్యాడ్ మ్యాక్స్ అంటే దాంట్లో నేను అనుకున్నా, నాకు తెలియదు, నేను అనుకున్నా మ్యాడ్ మ్యాక్స్ అని పెట్టినట్టే. ఇప్పుడు జనవరి అంటే జాన్ అంటారు, మ్యాక్సిమం అంటే మ్యాక్స్ అంటారు కదా,
అట్లా మ్యాడ్ మ్యాక్స్ అని పెట్టింటే పీక్లకి వెళ్ళిపోతుందని ఉద్దేశం కావచ్చు అని నాకు అనిపించింది. ఏదో అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సినిమా మనం చేస్తున్నప్పుడు డైరెక్టర్ తోటి కానీ ఇవన్నీ చెప్పొచ్చా మనం ఇంటర్వ్యూ ఇవన్నీ మాట్లాడుకోవచ్చా? బ్రహ్మాండంగా మాట్లాడుకోవచ్చు. ఏమో మరి ఈయనేమో కొత్తగా మాట్లాడుతున్నారు రాబోయే అని అనుకుంటున్నారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒకటి కాదు 2 సినిమాలు మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇన్ని షెడ్యూల్స్ చేశారు. చేసినప్పుడు మనకు డైరెక్టర్తో కానీ ఎవరైతే ఎక్కువ కోఆర్డినేట్ అయిన కలిసి చేసిన సీన్స్ కో డైరెక్టర్ మురళి గారు వీళ్ళందరితోటి రిలేషన్షిప్ అనేది ఒక మంచి బాండింగ్ పెరుగుతుంది. 2 సినిమాలు చేశారు. నేను పెంచుకోను. మీరు పెంచుకోరా? పెంచుకోను. ఎందుకని? నేను ఇక పెంచుకుంటే ఏమవుతుందో అనిపిస్తుంది బస్ నాకు. పెంచుకుంటే ఏమో ఎందుకు ఈయన అనవసరం కాకాపడుతున్నాడనో లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మనం పోయి ఇప్పుడు అంత ఇంటిమేసీ ఉంటే అది వేరు. ఇంటిమేసీ అనేది పెరిగితే అది వేరు. నేను ఇంటిమేసీ దగ్గరికే పోను. అట్లా ఏమనుకుంటారని ఫీలింగ్ అంతే తప్ప ఇంకోటి కాదు. పోకూడదని కాదు, ఏమనుకుంటారని ఫీలింగ్. ఎందుకు వచ్చి నేను ఇక్కడికి అవసరమేమో అని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకోరు, నేను ఇంకా అట్టపోతే ఏదైనా అట్టపోతున్నాడు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారేమో నాకు తెలియదు. నేను వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదా మనం ఎందుకు పోవాలి అని నాకు అనిపిస్తుంది. అట్లా అంతే తప్ప వేరే ఏం లేదు. బస్ ఇప్పుడు చెప్తున్నా కదా నా లోపల జీరో ఏం లేదు నాకు. ఇదంతా ఖాళీయే. ఇదంతా మొత్తం డోల్లనే, ఏమీ లేదు దాంట్లో. నేను ఏది చేసుకోను, వాళ్ళకి ఏది తీసేయను. ఎవరన్నా ఏమన్నా అనుకోని అందుకే నేను ఇంతే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా లోపల ఎటువంటి చెడు ఆలోచనలు కానీ చెడు పద్ధతులు కానీ లేవు. అలాగని చెప్పేసి నేను ఎవరి దగ్గరికి జోలికి వెళ్ళను. నా జోలికి ఎవరైనా వచ్చినప్పుడు నాకేం బాధ లేదు, పర్వాలేదు. కానీ నేను అనవసరంగా పోయి అందుకే ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్పిన ఆంజనేయులు గారు, నేను పెద్ద సినిమాలు అవని ఇవని నలుగురిని ఇక్కడ చూడండి. నా మనస్తత్వం ఎటువంటిదంటే దయచేసి అర్థం చేసుకోవాలని చెప్తున్నా. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ఆఫీసులకు వెళ్ళాలి, ప్రాజెక్ట్ ఎక్కడైతే అనౌన్స్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పూజా కార్యక్రమాల్లో ఉండాలి, వాళ్ళని కలవాలి, వేషం అడగకపోయినా ఒకసారి వాళ్ళకు నమస్కారం చేసుకొని రావాలి. ఇవన్నీ పద్ధతులు ఉంటాయి. నేను వెళ్ళట్లేదు, నాకు వెళ్ళాలని అనిపించదు. వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అని నా ఫీలింగ్ అంతే. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, ఏమనుకుంటారో నా బాధ అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకు నేను ఒక నటుడిని అని నాకు తెలివి ఉండాలి కదా. నేను ఒక నటుడిని అని నాకు అనిపించినప్పుడు నీవు పరాకాష్ఠకి వెళ్ళాలి, ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళి నిలబడాలనుకున్నప్పుడు నలుగురు దగ్గరికి పోయి 4 వేషాలు అడుక్కొని తెలివి లేదని నాకు అనిపిస్తుంది నా లోపల నాకు. కానీ కాలు కదలదు, మనసటి వైపు వెళ్ళదు. అలాగని వేషాలు మరి రాకపోతే ఎట్లా అంటే ఏం చేస్తాం, నాకు అదృష్టం ఒకటి వస్తుంది లేకుంటే లేదని సరిపెట్టుకుంటాం. ఇంతే తప్ప ఇది నా డెఫినేషన్. ఎందుకంటే నేను చెప్తున్నా, మరి చాలామంది అంటుంటారు, సార్ వెళ్ళండి సార్, ఫలానా దగ్గర ఆఫీస్ ఉన్నది వెళ్ళండి సార్, సార్ డైరెక్టర్ గారు ఒకటి అనౌన్స్ చేసింది సార్, వెళ్ళి కలవండి సార్ ఒకసారి అంటారు. వెళ్తే సార్ అంటారు కానీ వెళ్ళను.